ఎటువంటి దోషమున్నా సరే అండి, ఇక్కడ వచ్చేసి గోదానం చేసే మీలో ఉన్న దరిద్రం అష్ట కష్టాలన్నీ వెళ్ళిపోతాయండి. ఈ దేవాలయం పేరు వచ్చేసి సిద్ధి వినాయక స్వామి వారి దేవాలయం. మరి ఉపాలయంగా మహాదేవుడి ఆలయం కూడా మనకి ఇక్కడ దర్శనం ఇస్తుందండి. మరోవైపున ఇంకొక గోశాల ఇక్కడ ఉంటుందండి. గోదానం చేసే మీలో ఉన్న దరిద్రం అష్ట కష్టాలన్నీ పోతాయి అని చెప్పేసి ఇక్కడ పూజారి గారు చెప్పారు. ఈ దేవాలయంలోకి ఎంటర్ కాగానే మనకి సిద్ధి వినాయక స్వామి వారు దర్శనం ఇస్తారండి. ఇది వినాయక స్వామి వారి దేవాలయం అండి. ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటి అంటే, ఈ దేవాలయంలో ఏ కోరిక కోరుకున్నా సరే తప్పకుండా నెరవేరుతుందని చెప్పేసి పూజారి గారు చెప్పారు. మరియు ఇక్కడ ఈ ఆలయంలో గోదానం గనక చేస్తే మనము గోవులకి గాని బనానాస్ గాని దానికి కొంచెం ఫుడ్ ఏది ఫీడ్ చేసినా సరే, ఎటువంటి కోరికైనా సరే, ఎటువంటి కష్టాలున్నా సరే, దరిద్రాలున్నా సరే అవన్నీ వెళ్ళిపోయి మన కోరికలు నెరవేరుతాయని చెప్పేసి చెప్పారు. మరియు ఇక్కడ శివాలయంకి ఉపాలయంగా ఉన్న ఈ శివాలయం మీరు చూసినారు కదండి. ఇక్కడ వచ్చేసి 45 రోజులండి ఎవరికి చెప్పకుండా ఈ ఆలయంలోకి వచ్చి ఈ ఉప ఆలయంలో శివుడి మీద రాగి చెంబుతోటి ఒక్క చెంబుడు నీళ్లు పోసి అభిషేకం చెయ్యండి. మీకు ఎటువంటి అప్పులు ఉన్నా, ఎటువంటి కష్టాలున్నా తీరిపోతాయి. మీ వయసు ఎంతో అంతసేపు ఇక్కడ ధ్యానం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చాలా మంది వచ్చే భక్తులు ఇదే విషయం అయితే చెప్పారు. నేను 2-3 అడిగితే వాళ్ళు ఇదే విషయం నాకు చెప్పారు. నా ఒక చిన్న ఈ రిక్వెస్ట్ అండి, ఈ దేవాలయం ఉన్నట్టు చాలా మందికి తెలియదు. మన సిటీ, మన హైదరాబాద్ లో మెయిన్ రోడ్ మీదనే ఉంటుందండి. కానీ ఇక్కడ నుంచి కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ప్రతిరోజు వెళ్తారు. కానీ ఈ ఆలయం ఉన్నట్టు ఒక్కరికంటే ఒక్కరికి తెలియదు. దయచేసి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియోకి ఒక్క చిన్న కామెంట్ అండ్ లైక్ కొట్టడం వల్ల యూట్యూబ్ కొన్ని వేల మందికి రికమెండ్ చేయబడుతుంది. దానివల్ల కొన్ని వేల మంది ఈ ఆలయానికి వస్తారు. మీ ఆలయం నలుమూలలా చూసినారు కదండి. ఎటు చూసిన సిద్ధి వినాయక స్వామి వారు మరియు మహాదేవుడు, పార్వతీదేవి కుటుంబ సభ్యులతోటి ఉన్నట్టయితే మనకు కనిపిస్తుందండి. మీరు చూస్తున్నారు కదండి, ఆలయం ఎంత ఖాళీగా ఉందంటే భక్తులైతే అస్సలకి రావడం లేదండి. దాదాపు సమయం 6 అవుతుందండి. ఈ దేవాలయంకి వచ్చిన తర్వాత మీరు చాలా క్లియర్ గా అబ్జర్వ్ చెయ్యాలండి. ఇక్కడ మీకు కనిపిస్తున్న సిద్ధి వినాయక స్వామి వారు ఉన్నారు కదండి. ఇక్కడ వినాయక స్వామి వారు మెరుస్తారండి. చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి. మరియు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క విగ్రహాన్ని, ఈ గర్భగుడిలో ఉన్న ప్రతి ఒక్క విగ్రహాన్ని మీరు చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేసి 2 చేతులు జోడించి స్వామివారికి నమస్కరించండి. ఈ ఆలయం గర్భ ఆలయం లోపు మీరు ఎటో చూసినా సరే శ్రీ సిద్ధి వినాయక స్వామివారి ఫోటోలు మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. చూస్తున్నారు కదండి, స్వామివారి ఫోటోలు గాని మరియు శంకరుడిది, పార్వతీదేవిది, సిద్ధి వినాయక స్వామి వారి ఫోటోలు మరియు విగ్రహాన్ని క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఎంత మెరుస్తుందంటే చాలా షైనింగ్ గా ఉంటుంది. మరియు ఇక్కడ మీకు వచ్చి వాహనాన్ని అబ్జర్వ్ చేయండి. ఈ ఆలయానికి వచ్చినప్పుడు మీరు తప్పకుండా మర్చిపోకండి 5 గాని 11 గాని 16 గాని 21 గాని ప్రదక్షిణలు స్వామివారికి చెయ్యండి. సిద్ధి వినాయక స్వామిని గురుదేవుడు అంటారండి. తొలి పూజలు అందుకునే సిద్ధి వినాయక స్వామి వారికి మీరు ఎటువంటి కష్టాలు, ఎటువంటి ఆపదలు, లేదంటే మీకు జ్ఞానం గాని, బుద్ధి గాని, సంస్కారం గాని, కొంచెం చెడు మార్గంలో వెళ్తున్నా, తప్పుదారిలో వెళ్తున్నా సరే స్వామివారికి ఇక్కడ 2 మొటకాయలు వేసుకోండి. అండ్ మరి మీరు ఇక్కడ వచ్చేసి స్వామివారికి గుంజులు తీయండి. మీకు తప్పకుండా వెళ్ళిపోతాయండి. పూజారి గారు వచ్చి ఇక్కడ గోశాల చూపించారండి. ఆవులైతే ఉన్నాయి ఇక్కడ. ఎవరైనా సరే భక్తులు వస్తే వాళ్ళకి ఇక్కడ వచ్చేసి కొద్దిగా ఫీడ్ చేయమని చెప్పారు. గోదానం గాని ఏదైనా చేయమని చెప్పారు. అలా చేయడం తోటి మనకి గోమాత అంటే 3 దేవతలు ఒక ఆవులో ఉంటాయండి. మనము ఎన్ని దేవులనైతే పూజిస్తామో అన్ని దేవులందరూ ఉంటారండి. సో పూజారి గారు ఈ విషయం అయితే చెప్పారు. సో మీరు ఈ ఆలయంకి వచ్చినప్పుడు తప్పకుండా గోదానం చెయ్యండి. మనం ఎట్లాగో చాలా వేస్ట్ ఫుడ్ కి ఖర్చు పెడతాము, ట్రావెలింగ్ కి దానికి దీనికి ఖర్చు పెడతాము. సో దీనికి స్పెండ్ చేయడంలో తప్పేమీ లేదండి. ఒక మూగజీవికి మనం కడుపు నింపడంలో తప్పేమీ లేదు. ఇక్కడ ఇంకొకటి ఉందండి, మీరు చూస్తున్నారు కదండి, ఇక్కడికి వచ్చి ఫీడ్ చేయండి. 10 రూపీస్ అయినా పర్వాలేదు, ఫీడ్ అయితే చెయ్యండి, మంచి జరుగుతుంది. ఈ సిద్ధి వినాయక స్వామివారి దేవాలయానికి వచ్చిన తర్వాత తప్పకుండా మర్చిపోకండి, స్వామివారి ముందు, వినాయక స్వామి వారి ముందు మొట్టికలు గాని లేదంటే గుంజులు తీయడం గాని చెయ్యండి. మీకు ఎటువంటి దోషాలున్నా, ఎటువంటి పొరపాటులు తప్పు చేసినా, మీలో మీరు కుమ్లికపోతున్నా సరే మీకు
ప్రాయచిత్తం అయితే కలుగుతుందండి. తర్వాత చెట్టు కింద మనకి హనుమంతుల వారు దర్శనమిస్తారు, దర్శించుకోండి. ఈ దేవాలయం అయితే మనకి ఎక్కడనో లేదండి, మన తెలుగు రాష్ట్రాలలో మన హైదరాబాద్ లో చాదర్ఘట్ అనే ఏరియాలో ఉందండి. మీరు చూస్తున్నారు కదా, నల్లగొండ ఎక్స్ రోడ్ నుంచి కోటి రోడ్ కి వెళ్లే మధ్యలో మనకి చాదర్ఘట్ చౌరస్తా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇలా మనం స్ట్రైట్ గా వచ్చామనుకో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదేనండి సిద్ధి వినాయక స్వామి వారి దేవాలయం. ఇక్కడ వినాయక స్వామి వారికి ప్రతి వినాయక చతుర్థికి చాలా ఘనంగా చాలా విశేషంగా పూజలు అయితే చేస్తారండి. ఈ ఆలయం బయట లెఫ్ట్ సైడ్ మనకి ఒక గోశాల ఉంటుంది. ఆలయంలోకి వెంట్రగానే రైట్ సైడ్ మనకి కాలు కడుక్కోవడానికి స్థలం ఉంటుంది. ఇక్కడ పక్కనే ఇక్కడ పూజారి గారు లైట్ వేసి చూపిస్తున్నారు చూడండి. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా మనకి ఆవులైతే ఉన్నాయండి. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా జీవితంలో ఒక మంచి పని చేయాలండి. మంచి పని చేయడంలో తప్పేమీ లేదు. ఎన్నో ఖర్చులు పెడతామండి. ఒక 20 రూపాయలు, 10 రూపాయలు, ఒక 50 రూపాయలు పెట్టి మూగజీవులకి మనం ఫీడ్ చేయడంలో తప్పేమీ లేదండి. ఈ గోశాల ఆపోజిటే మనకి వెనుకనే ఉప ఆలయంగా మహాదేవ్ మనకి మందిర్ కనిపిస్తుందండి. ఇక్కడకు వచ్చి మీరు ప్రశాంతంగా ఎన్ని గంటలైనా ధ్యానం చేసుకోవచ్చండి. ఈ ఆలయంలో ఎటువంటి డిస్టర్బెన్సెస్ గానీ ఏవి గానీ ఉండదు. కానీ ఈ ఆలయం ఉన్నట్టు ఎవ్వరికి తెలియదు. మీ వంతు సాయంగా దాదాపు ఒక 2-3 కన్నా వీడియో షేర్ చేయండి. ఎందుకంటే ఆలయం ఉన్నట్టు అందరికీ తెలుస్తుంది. మన గుడిలని మనమే కాపాడుకోవాలి, మనమే రక్షించుకోవాలండి. లేకపోతే ఆలయాలు పాడుపడ్డా ఖాళీగున్న బూజులు పడ్డా మంచిది కాదండి. మనకి హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, ఎప్పటికీ రక్షించుకోవాలి మనము. ఈ ఆలయంలో పూజారి ఎవరు, ఈ ఆలయం గురించి పూర్తి డీటెయిల్స్, ఈ ఆలయం విశిష్ట చరిత్ర మొత్తం మనం పూజారి గారి మాటలో విందామండి. కానీ మీరు మాత్రం తప్పకుండా మీ జీవిత కాలంలో ఒక్కసారైనా రావాల్సిన దేవాలయం ఏదంటే చాదర్ఘట్ శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి దేవాలయం అండి. పూజారి గారి మాటలలో వినండి, మీకే ఈ ఆలయం గురించి పూర్తి వివరాలు తెలుస్తుంది. पुजारी ओम प्रकाश तिवारी, चादरघाट गणेश मंदिर, गौशाला, गणेश जी की पूजा अर्चना करने से सुख शांति विघ्न आदि सब समस्याएं दूर हो जाती हैं। गौ सेवा करने से समस्त प्रकार की उन्नतियां, रोग, बाधाएं, व्यथा सब दूर हो जाती हैं। गणेश जी देवों में प्रथम देव हैं। इनकी आराधना करना आदि पुण्यदायक है। समस्त प्रकार के विघ्न बाधाएं सब दूर हो जाती हैं। और गणेश जी की प्रतिमा बहुत शक्तिशाली, बहुत तेजमयी है। जो कुछ मांगे सो मिलता है यहाँ। गणेश चतुर्थी, भादव शुक्ल पक्ष गणेश चतुर्थी को जन्मोत्सव मनाया जाता है विशाल। अन्नकूट कार्तिक शुक्ल पक्ष त्रयोदशी के दिन अन्नकूट होता है। बाकी समय समय में फंक्शन होते रहते हैं। भक्त आके यहाँ सब अपनी मनोकामना पूरी करते हैं।